హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో స్పెషల్ నిమ్మకాయ నిలవ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి సరైన కొలతల్ని అలాగే టిప్స్ని చూపించబోతున్నాను. కాబట్టి ఎవరైనా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. ఈ నిమ్మకాయ పచ్చడిని ఇడ్లీ, దోశ, వడ ఇలా ఏ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లోకైనా వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ నిమ్మకాయ నిలవ పచ్చడిని చేయడానికి ఇక్కడ నేను 8 నిమ్మకాయలు బాగా కడిగి తీసుకున్నానండి. ఈ పచ్చడికి నిమ్మకాయలు కొంచెం పెద్ద సైజులో ఎక్కువ రసం ఉండేవి తీసుకోండి. ఈ సుమారు 400 గ్రాముల వరకు ఉంటాయండి. ఇప్పుడు ఈ నిమ్మకాయల్ని ఒక్కొక్కటిగా తీసుకుని తడి అనేది లేకుండా ఒక క్లాత్తో బాగా తుడుచుకోవాలి. ఇదే విధంగా మనం తీసుకున్న అన్ని నిమ్మకాయల్ని శుభ్రంగా తుడుచుకోండి. నెక్స్ట్ ఈ కాయల్ని 1 by 1 తీసుకుని ఒక నిమ్మకాయని 8 ముక్కలు వచ్చేలా చిన్న ముక్కలుగా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేశాక వాటిలో ఉండే గింజల్ని తీసేయండి. గింజలు ఉంటే పచ్చడి చేదుగా అయిపోతుంది కాబట్టి గింజలు అసలు ఉండకుండా తీసేసుకోండి. ఈ విధంగా అన్ని నిమ్మకాయల్ని కట్ చేసి ఇలా గింజలు తీసేశాక వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని వాటర్ యాడ్ చేయకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేశాక టెక్స్చర్ అనేది ఇంత మెత్తగా ఉండాలండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన నిమ్మకాయ ముద్దని ఏదో ఒక కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలుచుకుని తీసుకోండి. నేను ఈ మెజర్మెంట్ కప్పుతో కొలిస్తే 1 కప్పు వరకు ఉందండి. దీన్ని ఇప్పుడు ఒక కడాయిలోకి తీసుకోండి. నెక్స్ట్ అదే కప్పుతో 2 కప్పుల వరకు పంచదారని తీసుకోండి. అది మీరు స్వీట్నెస్ కొంచెం తగ్గించి తినాలనుకుంటే 1.5 కప్పు వరకు వేసుకోవచ్చు. అలాగే ఈ పంచదార ప్లేస్లో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫ్లేమ్ ఆన్ చేసి ఈ నిమ్మకాయ పేస్ట్లో పంచదార బాగా కలిసేలా కలపండి. ఇలా షుగర్ కరగడం స్టార్ట్ అయ్యాక కంటిన్యూస్గా కలుపుతూ దగ్గర పడినివ్వాలి. 2 నిమిషాల తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల వరకు కారపొడిని వేసుకోండి. లేదా మీరు తినే కారం బట్టి కూడా టేస్ట్ చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి బాగా కలపండి. ఇలా ఉప్పు కారం బాగా కలిసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ లైట్గా తీగపాకం వచ్చి కాస్త దగ్గర పడినివ్వాలి. పర్ఫెక్ట్గా తీగపాకం వచ్చిందో లేదో తెలియడానికి ఒక ప్లేట్లోకి కొంచెం ఈ నిమ్మకాయ మిక్స్ని వేసి ఇలా వేళ్ళతో కొంచెం తీసుకుని చూస్తే లైట్గా తీగల ఇలా ఫామ్ అవ్వాలి. ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. వేడి మీద మీకు పలుచగా ఉన్న చల్లారేసరికి కొంచెం గట్టి పడుతుందండి. నాకు ఇలా ఈ కన్సిస్టెన్సీ రావడానికి 15 నిమిషాలు పట్టిందండి. పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడి ఇలా గట్టి పడిపోతుందండి. ఇలా పాకం వచ్చేలా చేసుకుంటే పచ్చడి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకునే ఈ పచ్చడికి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని లో ఫ్లేమ్లో వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో పోపు దినుసులు వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత 5-6 ఎండుమిర్చి ముక్కలు వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసి 1 మినిట్ పాటు వేయించుకోవాలి. లాస్ట్లో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి ఒకసారి కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసాక ఈ తాలింపుని రెడీ అయిన పచ్చళ్ళలో వేసి బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఈ నిమ్మకాయ పచ్చడిని అంతా ఒక ఎయిర్ టైట్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో తడి చేతులు కానీ తడి స్పూన్స్ కానీ పెట్టకుండా చూసుకుంటే కనీసం 6 నుంచి 10 నెలల పాటు నిల్వ ఉంటుంది. సో అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ నిమ్మకాయ నిలవ పచ్చడి రెడీ. ఇలా ఒక్కసారి మీరు ఈ కొలతల్ని ఫాలో అయ్యి చేసి చూడండి. 100% నచ్చి తీరుతుంది. అలాగే ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.